సెప్టెంబర్ 9 నుంచి ఏషియా కప్ జరగబోతుంది కదా. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ పాకిస్తాన్ స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. మరి ఈ రోజు వచ్చేసరికి మన స్క్వాడ్ని కూడా అనౌన్స్ చేస్తారు. అయితే మరి మన స్క్వాడ్లో ఎవరున్నారు ఏంది అనేది కూడా తెలియకుండా పాకిస్తాన్ సెలెక్టర్ అయిన ఆకిబ్ జావేద్ కొన్ని హాట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. అయితే అతను ఏమంటున్నాడు తెలుసా, ఈ ఏషియా కప్లో ఇండియాని చిత్తు చేస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అసలు దేన్ని పరిగణలోకి తీసుకొని అన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి రీసెంట్గానే వాళ్ళు వెస్టిండీస్ మీద కూడా దారుణంగా 200 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో మరి దీని గురించి వాళ్ళ ఎక్స్ క్రికెటర్స్ చాలామంది కూడా మాట్లాడారు వాళ్ళ టీం పరిస్థితి గురించి. అయితే మరి ఇదంతా చూసి కూడా మరి టాప్ టీం అయిన ఇండియాని చిత్తు చేస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నాడో కూడా ఇప్పుడు కూడా అర్థం కాని సిచ్యువేషన్. సరే, అంత ముందు స్టాట్స్ ఏమన్నా వాళ్ళకి మంచిగా ఉన్నాయా T20లో ఇండియా మీద అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 13 T20 మ్యాచ్లు ఆడితే వాటిలో 10 మ్యాచ్లు మనమే గెలిచాం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా వన్ సైడ్ మ్యాచ్లు చేసామనేది. అయితే లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా మరి మన వాళ్ళు 6 రన్స్ తేడాతో గెలిచారు కదా. మన వాళ్ళు 120 రన్స్ కొడితే ఆ 120 రన్స్ని కూడా వాళ్ళు చేజ్ చేయలేకపోయారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళ టీంలో ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే అంతా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. ఇంకో పక్క చూస్తుంటేనేమో నజీం షా కూడా లేడు వాళ్ళ బౌలింగ్ అటాక్లో. బ్యాటింగ్లో చూసుకుంటేనేమో బాబర్ ఆజమ్ లేడు, రిజ్వాన్ లేడు. సో మరి ఇంత దారుణమైన టీంతో మరి ఇప్పుడు ఎలా గెలుస్తారని చెప్పేసి మరి ఆకిబ్ జావేద్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అర్థం కాదు. సో చూద్దాం, మరి ఇంకా మనకి టైం ఉంది కదా. సో మరి ఏషియా కప్ కంప్లీట్ అయిన తర్వాత మరి వాళ్ళు ఎటువంటి రిజల్ట్ ఇస్తారో అనేది మళ్ళీ అప్పుడు మాట్లాడదాం.